రేపు శివరాత్రి తిథి రోజున మర్చిపోకుండా ఆడవారు ఈ రంగు చీర కట్టుకోండి. అలా కట్టుకోవడం వల్ల భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. భర్తకు నిండు నూరేళ్లు, డబ్బుకు అస్సలు కూడా లోటు రాదని మనకు పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటేనండి, ఆడవారు మర్చిపోకుండా ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిదనమాట. శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఏంటంటే కనుక శివపార్వతుల అనుగ్రహం కలగటంతో పాటు మీకు దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ రంగు చీర కట్టుకోండి. ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటేనండి, ఉప్పుని పసుపుని కలిపేసి ఆ నీటితో క్లీన్ చేసుకోండి. అలా చేయటం వల్ల ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. అలానే ఏంటంటే కనుక దైవానుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఇలా ఈ విధంగా చేసిన తర్వాత మనము గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. ఇంటికి తోరణాలు అలానే కాకుండా పూలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఏంటంటేనండి, మనం స్నానం చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత మనం ఉతికిన బట్టల్ని ధరించుకోవాలి. ఇంట్లో పూజ గదిలో ఖచ్చితంగా ఏంటంటే కనుక పూజ గదిని క్లీన్ చేయాలి. శివపార్వతుల పటాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మన దగ్గర ఉండే పుష్పాలండి, మనకు ఆ సమయాలలో ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ పుష్పాలతో మీరు శివపార్వతులను పూజించవచ్చు. శంకు పుష్పాలు అలానే కాకుండా తెల్లటి పుష్పాలతో, అలాగే కాకుండా ఎర్రటి పుష్పాలతో ఇలా శివుడిని అలంకరించుకోవాలన్నమాట. మారేడు దళాన్ని ఖచ్చితంగా ఏంటంటే కనుక శివుడికి సమర్పించాలి. కానీ తులసి దళాలను సమర్పించకూడదు. శివ పూజలో తులసి దళాలు వాడకూడదు. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే మీరు ఇలా శివపార్వతులను చక్కగా ఏంటంటే కనుక అలంకరించుకోండి. కుంకుమ సమర్పించకూడదండి. కుంకుమ ఎందుకంటే కనుక శివుడు నిరంతరం తపస్సు చేస్తూ ఉంటాడు కదా. కాబట్టి మనం ఏంటంటే కుంకుమని సమర్పించకుండా ఇలా పసుపు గంధము ఇలా కలిపేసి శివుడికి సమర్పిస్తే చాలా మంచిది. ఇలా సమర్పించిన తర్వాత మీరు ఇలా బొట్టు పెట్టేసి అనంతరం ఏంటంటే కనుక దీపారాధన చెయ్యండి. ఈ రోజు మీకు వీలుంటే నారికేళ్ల దీపం పెట్టుకోండి. ఎందుకంటే కనుక నారికేళ్ల దీపం పెడితే త్రిమూర్తులు త్రిమార్తల యొక్క అనుగ్రహంతో పాటు పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలా కుదరదనుకుంటే మీరు ఒక ఆకుని, ఏదైనా ఆకైనా పర్వాలేదు, రావి ఆకు తమలపాకు తీసుకొని దానిపైన మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి మీ శక్తి కొలది ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసేసి దీపారాధన చెయ్యండి. కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టాలండి. ఇంట్లో కూడా కొబ్బరికాయ కొట్టుకోవాలి. అలానే కాకుండా మనము శివాలయంలో కూడా కొబ్బరికాయ కొట్టాలి. ఇలా కొబ్బరికాయ కొడితే చాలా మంచిదనమాట. అలానే కాకుండా ఏంటంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత అదే నీళ్లు ఉంటాయి కదా కొబ్బరికాయలో, ఆ నీళ్ళని ఏంటంటే కనుక నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదంటే మనం తీర్థంగా మనం తీసుకోవచ్చు అనమాట, మనం స్వీకరించుకోవచ్చు. ఇలా మీ ఇంట్లో సింపుల్గా దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని ఒక అరటిపండు కానీ, లేదంటే చిన్న బెల్లం ముక్క కానీ, లేకపోతే దద్దోజనం కానీ, పాయసం కానీ, పులిహోర కానీ నైవేద్యంగా పెడితే పరమశివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇలా సింపుల్గా మనకు ఉన్నంతలోనే ఏంటంటే కనుక మనం పూజ చేసుకోవాలండి. ఏదో ఆడంబరంగా చేసుకోవాలి, అందరూ చేస్తున్నారు కదా అన్నట్టుగా కాకుండా మనకి ఎలా ఇష్టమో, మనమైతే ఎంత స్తోమతకు తగినట్టు ఉన్నామో, మనం ఎంత పూజని చేసుకోగలుగుతామో, ఎంత నిష్ట నియమాలతో పరమశివుడిని మనం పూజించుకోగలుగుతామో అలాగే చెయ్యాలి. లేని దాని గురించి ఎప్పుడు మనం ఆలోచించకూడదు. అలానే కాకుండా ఉన్న దాంట్లోనే మనం సర్దుకొని ఇలా పూజ చేస్తే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. పరమశివుడి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా మీరు ఇంట్లో పూజ చేసుకోండి. ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవాలండి. అలా చేసుకుంటే శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. అందుకే మీరేంటంటే తులసి కోట దగ్గర కూడా మీకు వీలుంటే నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేయటం, తులసి మొక్కకు నీటిని సమర్పించటం, ఆ తర్వాత నమస్కారం చేసుకోవటం, తులసి మొక్కకు ఇలా సంకల్పం చెప్పుకోవడం చేసుకుంటే శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి చక్కగా పూజ సింపుల్గా ఇంట్లో చేసుకోండి. ఇలా మీరేంటంటే 2 పూటలు కూడా స్నానం ఆచరించటం, 2 పూటలు కూడా ఏంటంటే కనుక శివపార్వతుల పటం ముందు దీపారాధన చేయటం చేసుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. పూజ చేసేటప్పుడు రాగి చెంబులో ఖచ్చితంగా ఏంటంటే కనుక నీళ్లను పెట్టుకోండి. ఆ రాగి చెంబుకు కూడా ఏంటంటే పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి. అలా రాగి చెంబులో నీళ్లను ఉంచితే చాలా మంచిదనమాట. ఇలా ఏంటంటే సింపుల్గా మీ ఇంట్లోనే మీరు పూజ చేసుకొని శివాలయానికి ఖచ్చితంగా అయితే వెళ్ళాలి. శివాలయానికి మీరు వెళ్ళలేకపోతే మీరు చేసిన పూజలు కావచ్చు, మీరు ఉండే ఉపవాసానికి కావచ్చు, పెద్దగా ఫలితం అనేది కలగదని మనకు పురాణాలే చెబుతున్నాయి. కావున ఏంటంటే కనుక శివాలయానికి తప్పనిసరిగా మనం వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టడం కానీ, శివుని అభిషేకించుకోవటం కానీ, ఇలా మనం ఏదైనా సరే మనకు తోచింది మనం చేసుకోవాలి. వీలుంటే శివాలయం ప్రాంగణంలో దీపారాధన చేసుకోవటం, నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుడిని దర్శించుకోవటం, శివుడి చెవిలో మన కోరిక చెప్పుకోవటం, ఇలాంటివి చేసుకుంటే కూడా మన కోరికలు తీరుతాయి. మనం కుబేరులాగా మారిపోతాం. మన కష్ట ఐశ్వర్యాలు సిద్ధించి అలానే మన సుడి తిరిగిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందండి. చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం అనమాట. ఈరోజు ఏకాదశి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. 144 ఏళ్ల తర్వాత వస్తున్న అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున మర్చిపోకుండా ఎవరైతే ఈ రంగు చీర కట్టుకుంటారో అలాంటి వాళ్లకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. కేవలం ఆడవారనే కాదండి, ఇది మగవారు ఎవరైనా సరేనండి ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదన్నమాట. ఈ రంగులో ఉండే బట్టలు ధరించడం వల్ల ఏంటంటే
సంపాదన విపరీతంగా పెరుగుతుంది. భర్త సంపాదన కావచ్చు, పురుషుల యొక్క సంపాదన కావచ్చు పెరగటానికి అవకాశం ఉంటుంది. పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక రండి ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. మీరు అంటే ఇలా మనకేంటంటే కనుక తెల్లటి వస్త్రం, అంచు ఉండే బార్డర్ ఉండే చీరని కట్టుకోవాలి. లేదంటే ఆరెంజ్, రెడ్, పింక్ కలర్ ఇవి ధరించాలి. కానీ గ్రే కలరు, బ్లూ కలరు అలానే కాకుండా ఏంటంటే కనుక బ్లాక్ కలరు, అలాగే వచ్చేసి మనకేంటంటేనండి ఇలా బూడిద కలర్ ఉంటాయి కదా, అలాంటి బట్టల్ని మనం ధరించకూడదు. అవేంటంటే కనుక మన జీవితంలో కష్టాలను తీసుకొస్తాయన్నమాట. సుఖాలను అంటే చాలా వరకు కూడా తీసేసి కష్టాలను తీసుకురావడానికి ఇలాంటి వస్త్రాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వస్త్రాలకు మీరు దూరంగా ఉండండి. తెలుపు రంగు అంటే బార్డర్ ఉండే చీరని కానీ లేదంటే కనుక చక్కగా మీరు తెలుపు చీరని కానీ కట్టుకోవచ్చు. పింక్ కలర్ కూడా ఏది కట్టుకున్నా సరే, ఇంకో ఇక్కడ చెప్పే విధంగా తెలుపు, పింక్ అలానే కాకుండా పసుపు కలరు, అలాగే ఆరెంజ్, రెడ్ కలర్లో మీరు ఏదైనా సరే కట్టుకోండి. ఏది కట్టుకున్నా కానీ ఫలితం ఉంటుంది. ఎక్కువగా పరమశివుడికి తెలుపు అంటే ఇష్టం కాబట్టి తెల్లటి చీరలు అంటే కొంచెం గోధుమ కలర్ ఉంటాయి కదా, అలాంటి చీరలు అంచుండేవి కట్టేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇలా కట్టడం వల్ల అయితే భర్త ఆయుష్ పెరుగుతుందండి. చాలా మంచి రిజల్ట్ అనమాట. ఎందుకంటే ఇలా మీరు ఈ చీర కట్టుకొని మీరు పూజ కనుక చేసుకున్నట్టయితే, శివపార్వతులను పూజించుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి. అవే రంగు గాజులు ధరించండి. ఈరోజు కొత్త గాజులు ధరిస్తే చాలా మంచిదన్నమాట. అవే రంగులో ఉండే గాజులు ధరించి అలా చీర కట్టుకొని మీరు ఏంటంటే కనుక పూజ చేస్తే శివపార్వతుల యొక్క అనుగ్రహం కలిగి మీ భర్త అంటే విపరీతమైన ధన యోగాన్ని కలిగించుకుంటాడు. అలానే కాకుండా ధన ద్వారాలను తెరిపించుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి అనమాట. అందుకే పాటించండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటేనండి కటిక ఉపవాసం చేయకూడదు. పళ్ళు, పళ్ళ రసాలతో పాటు పాలు తీసుకుంటూ ఉపవాసం చేయాలి. కటిక ఉపవాసం చేస్తే మీరు చేసినా కానీ పెద్దగా ఫలితం ఉండదు. అంటే ఏమీ తిని తాగకుండా మనం ఉపవాసం చేయకూడదండి. ఇలా ఏంటంటే ఏదైనా సరే ఒక లిక్విడ్ లాగా ఏదైనా సరే తీసుకుంటూ ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఈ రోజు ఏంటంటే కనుక ఏ పని చేసినా, ఏం చేస్తున్నా సరే, ఏ మంచి పని మొదలు పెట్టినా సరే ఓం నమ శివాయ అనుకోండి, ఆ పనిని ప్రారంభించండి. కనీసం ఈ రోజున 108 సార్లు అయినా సరే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం పఠించాలి. ఈ రోజు ఏంటంటే కనుకనండి జాగరణ ఖచ్చితంగా చేయాలి. జాగరణ చేస్తేనే మనకు ఏంటంటే కనుక శివానుగ్రహం కలుగుతుందన్నమాట. జాగరణ చేసే సమయాలలో ఏంటంటేనండి టీవీని చూడటం, ఫోన్ చూడటం, అలానే టైంపాస్ చేయటం, మూవీకి వెళ్ళటం ఇలాంటివి చేయకూడదు. అలా చేస్తే మీరు చేసిన జాగరణకు పెద్దగా ఫలితం రాదు, శివానుగ్రహం కలగదు. మీరు ఉదయం నుంచి చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేయండి. అలానే ఈరోజు భక్తి భావంతో శివుడి పాటలు వింటూ శివభజన చేసుకుంటూ జాగరణ చేస్తే చాలా మంచిదన్నమాట. శివలీల పారాయణం చేసుకుంటూ అలానే కాకుండా ఏంటంటే కనుక శివుణ్ణి స్మరించుకుంటూ జాగరణ చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మన పాపాలన్నీ కూడా ఏంటంటే కనుక తుడిచిపెట్టుకుని పోతాయని పురాణాలే చెప్తున్నాయి. కాబట్టి ఈ విధంగా జాగరణ చెయ్యండి. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక స్త్రీలు కూడా ఈ నియమాలు, ఈ తప్పులు చేయకూడదు. జుట్టుని వీరబోసుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం, అలానే కాకుండా గోర్లు కత్తిరించడం, కాళ్లకు పసుపు లేకుండా తిరగటం. అంటే కాళ్లకు ఖచ్చితంగా పసుపుని రాసుకోవాలండి, అంటే పూసుకోవాలి, కాళ్లకు పసుపు పెట్టుకోవాలన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక గాజులు వేసుకోకుండా ఉండటం. అలానే చాలామంది కూడా ఫ్యాషన్గా తలను వీరబోసుకుంటారు. అలా వీరబోసుకోకండి. చక్కగా నిండుగా అలంకరించుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఒకరిని తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, కొట్టడం, మూగ జీవాలను హింసించటం, అంటే అలానే కాకుండా పురుషులండి పరాయి స్త్రీని అంటే హేళన చేయటం, ఇలాంటివి చేయకూడదు అనమాట. ఈ రోజు భార్యాభర్తలు కలవకూడదు. అలానే కాకుండా ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. అలానే మనం కందిపప్పుని కూడా ఇంట్లో వండుకోకూడదు. వంకాయను కూడా ఈరోజు వండకూడదు. నాన్ వెజ్ని అయితే అసలు ముట్టుకోకూడదు, ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఒకవేళ ఉపవాసం చేయకపోతే ఈరోజు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఏంటంటే కనుక ఉడికించిన పదార్థాలను తీసుకోండి. వండిన పదార్థాల కంటే కూడా ఉడికించిన పదార్థాలు తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా కూడా మనం ఏంటంటే ఉపవాసం చేసుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఉపవాసం చేయండి. ఇలా ఉపవాసం చేసేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఉపవాసం ఉండేవారు, ఉపవాసం లేనివారు ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి మనం ఈరోజు పుచ్చకాయను అంటే కర్బూజకాయ పండు ఉంటుంది కదండి, కర్బూజా పండు అంటాము, అది ఖచ్చితంగా తినాలండి. అది తింటే చాలా మంచిది. అంటే సీజనల్ ఫ్రూట్స్ తినటం వల్ల ఏమవుతుందంటే కనుక మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మనం ఉపవాసం ఉంటున్నామంటే భగవంతుడికి దగ్గర అవుతున్నాం కదా. కాబట్టి ఏంటంటే కనుక మన శరీరం క్షీణించిపోకుండా, శరీరానికి ఇబ్బంది కలగకుండా చలవ చేయడానికి, అలానే కాకుండా ఏంటంటే కనుక మనకి ఎనర్జీ రావడానికి పుచ్చకాయను ఖచ్చితంగా తినాలని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఉపవాసం ఉండేవారు పుచ్చకాయని తినటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అందుకే కర్బూజా పండుని అంటే ఇలా పుచ్చ పండుని తినండి. అంటే పుచ్చకాయ అంటాం కదా, అది తినండి. అది వాటర్ కంటెంట్ ఎక్కువగా కలిగి ఉంటుంది. నీళ్లు మనం తక్కువగా తీసుకున్న ఆ పుచ్చకాయని తినడం వల్ల ఏంటంటే కనుక తగినంత మోతాజులో మన అంటే బాడీకి ఏంటంటే కనుక నీరు అందుతూ ఉంటుందన్నమాట. చాలా మంచి ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాము. అలానే పుచ్చకాయతో పాటు ఏంటంటే కనుక ఈ రోజు అండి సపోటా
సపోటా ఇలా ఏంటంటే సపోటా పండ్లు, దానిమ్మ పండ్లు, అలానే కాకుండా ఆరెంజ్ ఉంటుంది కదా, అది కూడా మనం తీసుకొని ఉపవాసం చేసుకోవచ్చు. ఇలా పళ్ళ రసాలను కూడా మీరు తీసుకోవచ్చు. అలానే కాకుండా పళ్ళను తింటూ కూడా ఉపవాసం చేయొచ్చు. అలానే పాలను కూడా స్వీకరించుకుంటూ ఉపవాసం చేస్తే ఖచ్చితంగా ఉపవాసం అంటే శివుడికి అంకితం చేయబడుతుంది, శివానుగ్రహం కలుగుతుంది. ఇక ఆ తర్వాత ఇంట్లో ఈ విధంగా ధూపం వేసుకోండి. ఖచ్చితంగా ధూపం వేయాలి. ఇదేంటంటే ఉదయం వేసుకునే కంటే కూడా సాయంత్రం వేస్తే చాలా మంచిదండి ధూపం. ఇలా ధూపం వేయటం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇంట్లో ఏంటంటే ధూపం ఈ విధంగా వేయండి. ముఖ్యంగా ఈ 2 పదార్థాలను కలిపి మీ ఇంట్లో మీరు ధూపం వేసుకుంటే ఇంట్లో ఉండే అంటే నలుమూలల్లో దాగి ఉండే దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి అదృష్టంతో పాటు ఐశ్వర్యం అనేది బాగా కలిసి వస్తుంది. ఎనలేని సంపద మన సొంతం అవుతుంది. ఇంట్లో ఉండే కారాత్మక శక్తులు బయటికి వెళ్ళిపోతే దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహంతో ఏంటంటే మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంటి పరంగా బాగుంటుంది. ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ దీపం అంటే ధూపం అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ధూపం ఈ విధంగా వేయండి. ధూపం ఏంటంటే మనము ధూప్ స్టిక్తో వేస్తాం కదా, కానీ అలా ధూపం వేయకండి. నార్మల్గా నిప్పులను రాజేసి చక్కగా ఏంటంటే కనుక మీరు సాంబ్రాణి ధూపం వేయండి. సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు అందులో ఏంటంటేనండి కర్పూరం ఉంటుంది కదా, నార్మల్ కర్పూరం అయినా సరే కొంచెం ఏంటంటే చేతితో మెదిపేసి ఆ ధూపంలో వేసేసి ఇంట్లో నలుమూలలో చూయించండి. ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి మీకు మంచి జరిగి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అండి.